ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బిల్లు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు పిన్ని, ఫ్రీనా? గిఫ్ట్. 30 లక్షల గిఫ్టా? ఓయమ్మో! ఇలాంటివి ఇంకా చాలా వస్తుంటాయి పిన్ని. కాకపోతే నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏం చెయ్యాలి? ఇతని నాటుసారా వ్యాపారాన్ని రఘురాం పెదనాన్న మూయించేశాడు. ఎలాగో పెదనాన్న మూయించేశారు, ఇప్పుడు పెత్తనం మీదే కదా. బాబాయ్తో ఒక చిన్న మాట చెప్పి మళ్ళీ తెరిపించేశాయి. అనుకున్నానే, ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని నేను ముందే అనుకున్నాను. బావగారికి తెలిస్తే చంపేస్తారేమో చారు. అవును, నెక్లెస్ మెడకి వేసుకుంటే బాగుంటది గాని గోడ మీద ఉన్న ఫోటో గేస్తే ఏం బాగుంటుంది చెప్పు? రఘురామ్ గారికి తెలియకుండా వ్యాపారం చూసుకునే పూచీ నాది. మీరు శివరామ గారిని ఒప్పించండి చాలు, అంతే. ఏంటి పిన్ని, బాబాయ్కి భయపడుతున్నావా? ఆహాహా, లేదు, ఆయనకి నేను చెప్తాను. నేనెంత చెప్తే అంత. ఏంటి సౌర్య సార్, వదలండి. నేను సౌర్య సార్ని కాదు. మరెవరు? బూచోడా? అవును, చాటుగా నిన్ను దోచుకోవడానికి వచ్చాను. కథలకు ఆగండి సార్, ఇంట్లో అందరూ ఉన్నారు. గదిలో ఇద్దరమే ఉన్నాం. వాళ్ళెక్కడున్నా వాళ్ళ దృష్టి మొత్తం మన గది మీదనే ఉంటుంది. గదిలో ఉండదుగా, ఊహల్లో అయితే ఉంటుందిగా. అది మనకి సంబంధం లేదుగా. ఉండండి. నేనెన్ని చెప్పినా మీరు ఆగేలా లేరు కదా. ఆగడానికి నేను 60లో లేను, 20లో ఉన్నాను. రెచ్చిపోదాం బ్రదర్ అనే జనరేషన్లో ఉన్నాను. అవునా? అయితే ఒక కండిషన్. ఏంటి? ముద్దు పెట్టుకోండి, కానీ గిలిగింతలు రాకూడదు. ఇదేం ఫిట్టింగ్ రామా? అదంతే. ముద్దు వద్దు అనకుండా హద్దులు పెడుతున్నావా? మీరు ఇలాగే అర్థం చేసుకోండి, కానీ నా కండిషన్ కి ఓకే అంటే మాత్రమే రండి. అవతల మన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు పాపని కూడా కనేశారు. ఇక్కడ మనం ఇలా కండిషన్లు పెట్టుకుంటుంటే పిల్లల్ని కలలో కూడా కనలేం. నవ్వకరామా, కనేద్దామను, త్వరగా కనేద్దాం. ఆగండి సార్, పగలు కలిస్తే పిల్లలకి రేచకటి వస్తుందంట. ఇదే శాస్త్రం చెప్పింది? మా ఊరు శాస్త్రి గారు చెప్పారులే. దేవుడా, సరే ఒక పని చేద్దామా? చైనీస్ క్యాలెండర్ డౌన్లోడ్ చేద్దామా? ఎందుకు? అందులో భార్యాభర్తలు ఏ టైంలో కలిస్తే ఎలాంటి పిల్లలు పుడతారు, ఏ డేట్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది, ఏ డేట్లో కలిస్తే మగపిల్లాడు పుడతాడు, జుట్టు నల్లగా ఉండాలంటే ఎప్పుడు కలవాలి, పుట్టే బిడ్డ అందంగా హైట్గా ఉండాలంటే ఎప్పుడు కలవాలి, మొత్తం ఉంటాయి రామా. అవును రామా, నీలాంటి అందమైన జుట్టు, అందమైన కళ్ళు కావాలంటే ఏ టైంలో కలవాలో కూడా అందులో ఉంటుంది. జస్ట్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేస్తే చాలు, పక్కాగా టైము అన్ని చెప్పేస్తుంది. మీరు ముందు మీరు ఆ క్యాలెండర్ని డౌన్లోడ్ చేయండి, తర్వాత చూద్దాం. ష్యూర్ కదా? ష్యూర్. నేను రెడీ. మళ్ళీ ఏంటి? నేను క్యాలెండర్ చూసే చెప్తున్నా. ఇదే రమా, ఇది కరెక్ట్ టైం అంట. నమ్మొచ్చా? రామా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నా ప్రేమను నమ్ముతావు కదా, అయితే నేను చెప్పే మాటలు కూడా నమ్ము. ఓయ్, నువ్వు అటు ఇటు చూడకు, నా కళ్ళల్లోకి చూడు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనే.
వచ్చావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో పాప ఏడోకమ్మా ఏడోక ఊరుకో ఊరుకోమ్మా ఏడోకు ఏడోకమ్మా మమ్మ కదా ఏడోకు ఏడోకమ్మా ఏడోక ఊరుకో ఏడోకు. ప్రశాంత్ ఏమైంది? పాప ఎందుకు ఏడుస్తుంది? ఏమన్నయ్యా సడన్ గా ఏడవడం మొదలు పెట్టింది. ఊరుకోమ్మా మమ్మ కదా ఏడోకు. ఇలా ఇవ్వు. ఓ, పాల కోసం అనుకుంటా. అశ్మిత ఎక్కడ? తను ఎక్కడో ఉంది. పాప ఇక్కడ ఏడుస్తుంటే తను ఎక్కడో ఉండడం ఏంటి? అశ్మిత, 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 పాప ఏడుస్తున్న బెల్లం కొట్టిన రాయిలో ఉన్నావేంటి? ఏడు వినిపించట్లేదా నీకు? వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. తీసుకో, త్వరగా పాలివ్వు. ఎంత ఆకలిగా ఉందో. తీసుకో. నేను ఇవ్వను. ఏంటి పాలివ్వవా? ఇవ్వను. కొన్ని తల్లిలా కాకపోయినా పాపని అనాథనుకుని పాలివ్వు అశ్మిత. అలా కూడా ఇవ్వను. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు అని అర్థమైంది. సరే, నువ్వు పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? చెప్పమ్మా, ఏం చేయాలి? నువ్వు కాదు, నాన్నని చెప్పమ్మా నా మాట. అటు చూడవే ఎలా ఏడుస్తుందో. నాకు అనవసరం. నాన్న ఒప్పుకుంటే నేను పాపకి పాలిస్తాను. నువ్వు బిడ్డ పేరు మీద రాసిన ఆస్తి తిరిగి నా పేరు మీద రాయాలి నాన్న. సూపర్ సూపర్ అస్మిత, బిడ్డకి పాలు ఇవ్వడానికి రేటు కడుతున్నావు చూడు. నువ్వు సూపర్. ఏం మనిషివే నువ్వు. ఇలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. చావు. నాకు ఆస్తి రాసిచ్చి అప్పుడు చావు. ఐ నెవర్ మైండ్. చావాల్సింది మేం కాదే, నువ్వు. నిన్ను చంపి మేము జైలుకెళ్ళి గర్వంగా ఉరికంబం అలాంటి మాటలు ఎందుకమ్మా? లేకపోతే ఏంటి అన్నయ్య గారు, ఎలా మాట్లాడుతుందో చూడండి.